హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సీస్ వరల్డ్. సో ఎప్పుడైతే మనం శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం, డీటెయిల్స్ అని నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ దాకా చూసేయండి. నేనైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయాను. మనకి శ్రీకాళహస్తి టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి అనే ప్లేస్లో లొకేట్ అయింది. చూద్దాం రండి. ఫైనలీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి తిరుపతి బస్ స్టాండ్లో 7 and 8 ప్లాట్ఫామ్స్ దగ్గర శ్రీకాళహస్తి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే జర్నీ చేస్తున్నాం. టైం అయితే మనకి అప్రాక్స్ 1 hour పడుతుంది. అండ్ మనకి బస్సెస్ అనేవి కరెక్ట్గా టెంపుల్ ముందరే ఆపుతారు, లేదంటే కొంచెం అవతల ఆపుతారనమాట. ఫైనలీ మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, గుడి అయితే మీకు ఎదురుగా కనిపిస్తుంది. అండ్ మేమైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి దర్శనం చేసుకోవడానికి ఎంటర్ అయిపోయాం. సో మేమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. కొంచెం దూరం నడిచిన తర్వాత మీకు వే టు దర్శనం అనే బోర్డు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మొబైల్స్, బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్ పెట్టుకునే కౌంటర్ అయితే ఉంటుంది. సో ఈచ్ ఐటెంకి మనకైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే, గోపురం ముందర మనకి చాలామంది వెళ్తూ ఉంటే స్లిప్పర్స్ మేము పెట్టుకుంటాం, బ్యాగ్స్ పెట్టుకుంటాం ఫ్రీగా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. సో అస్సలు ఇవ్వద్దండి, ఎందుకంటే నేను చూసినంత వరకు చాలామంది స్లిప్పర్స్ అండ్ బ్యాగ్స్ అయితే పోయినాయంట. వీలైనంత వరకు కౌంటర్ దగ్గరే పెట్టుకోండి. సో ఎంటర్ అవగానే మనకి అక్కడ వే టు దర్శనం అనే బోర్డు కనిపిస్తుంది కదండి. రైట్ సైడే మనకి సెల్ ఫోన్స్, బ్యాగ్స్ పెట్టుకునే కౌంటర్ అయితే ఉంటుంది. సో ఈచ్ ఐటెంకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. దిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ సక్సెస్ఫుల్లీ మా దర్శనం అయితే 1 hour లోపే కంప్లీట్ అయిపోయింది. రష్ అయితే చాలామంది ఉన్నారండి, మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి. బట్ స్టిల్ ఫాస్ట్గానే అయిపోయింది. మనం లోపలికి అయితే బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు, మనీ ఉంటుంది కాబట్టి. బట్ మొబైల్స్ అయితే అస్సలు అలో లేదండి. ప్రతి చోట వాళ్ళు చెక్ చేస్తున్నారు మొబైల్స్ ఉన్నాయేమో అని చెప్పి. సో ప్లీజ్ మొబైల్స్ అయితే మీరు కౌంటర్ దగ్గర పెట్టెళ్ళండి. మనకి ఫ్రీ దర్శనంతో పాటు 50 రూపీస్, 100 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. అండ్ ఆల్సో రాహుకేతు పూజ చేయించుకునే వాళ్ళకైతే 500, 750 ఇలా డిఫరెంట్ అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. దర్శనం అయిన వెంటనే మేము కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం. భక్త కన్నప్ప అంటారు కదండి. సో మనకి వే టు దర్శనం అనే బోర్డు చూపించారు కదా, దాని లెఫ్ట్లోనే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి టెంపుల్కి. మీరు దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో కన్నప్ప టెంపుల్కి స్టెప్స్ అయితే ఉంటాయండి. మేము మొబైల్స్ తీసుకోవడం కోసం మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఎంట్రన్స్ నుంచి వచ్చామన్నమాట. సో దర్శనం చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలనుకుంటే మీకు స్టెప్స్ అయితే అక్కడే ఉంటాయి. టెంపుల్కి స్టెప్స్ అయితే అరౌండ్ 250 to 300 అయితే ఉంటాయండి. సో ఇది ఎండాకాలం కాబట్టి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే స్లిప్పర్స్ తీసుకెళ్ళలేదు. కాళ్ళు అయితే బాగా కాలిపోయి, స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, టెంపుల్ వరకు స్లిప్పర్స్ అయితే అలా ఉన్నాయంట, మాకు తెలియలేదు. సో స్లిప్పర్స్ వేసుకొని వీలైతే అంబ్రెల్లా కూడా తీసుకొని వెళ్ళండి ఎండాకాలంలో. సో ఈ కన్నప్ప టెంపుల్కి స్టెప్స్ అనేవి చాలా వైడ్గా ఉంటాయి. అండ్ ఆల్సో 250 to 300 స్టెప్స్ కాబట్టి ఏజ్డ్ పీపుల్కి కష్టం అవ్వచ్చనే చెప్తాను. సో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి. వ్యూ అయితే అసలు చాలా బాగుంటుందండి చూడటానికి. మీకైతే టెంపుల్ వ్యూ అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. సో బెటర్ ఎక్స్పీరియన్స్.
సో, పైన కనిపిస్తుంది గదా! అదే గుడండి. మేమైతే అన్‌ఫార్చునేట్‌లీ పైకెళ్ళలేకపోయాము. బికాజ్ చాలా ఇబ్బందయితే పడ్డాము. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ 42 డిగ్రీస్ అయితే ఉంది. పైన ఎండ, కాళ్ళకి చెప్పులు లేవు. చాలా సఫర్ అయ్యాము. సో, ఇంకా పైకెళ్ళలేని పరిస్థితి. అందుకే ఎళ్ళకుండా అక్కడి నుంచి దండం పెట్టుకొని మేము కిందకైతే వచ్చేసామనమాట. సో, ఇదే మా కాళహస్తి ట్రిప్ అండి. చాలా 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 బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా అందింది. అండ్ వీకెండ్ కాబట్టి చెప్పాను గదా! జనాలైతే చాలామందే ఉన్నారు. బట్ 1 అవర్‌లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, వీడియోలో చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అయితే గుర్తుపెట్టుకొని ఎళ్ళండి. మేము సఫర్ అయినట్లు అందరూ సఫర్ కాకూడదు గదా! అంటే ఓన్లీ కన్నప్ప టెంపుల్‌కి మాత్రమే చాలా ఇబ్బంది పడ్డాము. సో, మేమైతే ఇప్పుడు కాళహస్తి నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. దిస్ ఈస్ మై బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో మెమరబుల్ ఫర్ ఎవర్. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద వ్లాగ్ ఆఫ్ శ్రీకాళహస్తి. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సీస్ వరల్డ్.